చెప్పదెబ్బలు కొట్టిన తర్వాత మాట్లాడతాను. అంత హార్మ్ఫుల్ డైరెక్టర్ నా దృష్టిలో. అతను మాట అన్నాడు, సందేశం ఇవ్వాలని కనుక సినిమా తీస్తే, ప్రజలకు మంచి చెప్పాలని కనుక సినిమా తీస్తే ఆ సినిమా చక్కరాకపోతుంది అన్నాడు. ఇంత హీనంగా మాట్లాడాడు. స్త్రీల పట్ల చాలా అవమానకరమైనటువంటి ధోరణిని ఇవాళ సినిమా ప్రదర్శిస్తుంది. ఒక హీరోయిన్ ని ఇసుకలో వేసి మృగాన్ని ఇచ్చిపోయినట్టు హీరో ఇచ్చిపోతాడు. అది పోస్టర్ గా హైదరాబాద్ లో వేస్తారు. అంటే స్త్రీల పట్ల ఏ దృష్టి కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచిస్తారు. స్త్రీ పట్ల మనకు ఏ పర్స్పెక్టివ్ ఆ సినిమా చూసిన తర్వాత, ఏ దృక్పథం మనకు కలుగుతుంది. క్యారెక్టర్ రావాలనుకుంటున్నారు, రక్తం పెడుతున్నారు మీకోసం, కానీ తండ్రి పాత్రను పర్ఫామ్ చేస్తారు. ఏదైనా చదువుకోవాలంటే, చదువుకుంటే ఏమొస్తుంది నాన్నంటే, పాపం ఏం చేయాలో చెప్పాలో అర్థం కాక కాలు మీద కాలేసుకొని బతుకుతున్నా అంటే, ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను, ఎందుకు చదువుకోవాలంటే. ఇటువంటి వెకిలి సమాధానాలు, ఇటువంటి వికృతమైన పోకడలు. సిగరెట్ తాగకుండా హీరో ఉండడు, మద్యం తాగకుండా హీరో ఉండడు, బీరు తాగడానికి చాలా గొప్ప చేసి సినిమా చూపిస్తారు. అంటే ఒక బలాదులు కల్చర్, ఒక లుంపెన్ కల్చర్ ఇవాళ సినిమా ముందర తెస్తున్నారు. రేపు తెలంగాణ సినిమా ఈ సినిమా కాకూడదు, మన సినిమా రేపు ఇట్లా ఉండదు. ఇటువంటి దుర్మార్గమైన సినిమా అవసరం లేదు.